Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. D. Sunil Reddy Garu, interventional cardiologist with us. Let's welcome him. Hello, sir. Hello, ma'am. How are you, sir? Fine. ముందస్తు ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా ఫెయిల్యూర్ రాకముందే హార్ట్ ఇష్యూస్ ఎట్లాంటివి కూడా ఉండకుండా ఉండాలంటే సింపుల్ టెస్ట్ ఏం చేయించుకోవచ్చు? ఇప్పుడు మన ఈ క్వశ్చన్ని మనం 2 ways we can answer. ఫస్ట్ ఏమో అసలు మనకి హార్ట్ ఫెయిలియర్ వెళ్ళే కండిషన్ వెళ్ళే రిస్క్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. దానికి సంబంధించిన అంటే హార్ట్ ఫెయిలియర్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయా లేదా అని చూడటం. మనకి హార్ట్ ఫెయిలియర్ హార్ట్ పరంగా ప్రాబ్లం ఉందా లేదా చూడడానికి సింపుల్ టెస్ట్ అని హార్ట్ స్కాన్ 2D ఎకో అంటారు. ఆ హార్ట్ స్కాన్ చేసి మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటేమో హార్ట్ కండరాలు ఎలా ఉన్నాయంటే డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటారు, అట్లాంటిది ఏమైనా ప్రాబ్లం ఉందా లేదో స్కాన్లో తెలుస్తుంది. కవాటాలు ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. వాల్వ్ లీకేజెస్ కానీ స్టీనోసిస్ అంటే మూసుకుపోవడం అట్లాంటి ప్రాబ్లం ఉందా లేదో తెలుస్తుంది. ప్లస్ గుండె రక్తనాళాలు వల్ల ఏమైనా డ్యామేజ్ అయితే ఆ సంకోచించడం అంటే హార్ట్ అటాక్ ఎర్లీ సైన్స్ ఏమైనా ఉన్నాయో లేవో తెలుస్తాయి. ఇవన్నీ మనకి హార్ట్ స్కాన్ 2D ఎకోలో తెలుస్తాయి. ఆల్రెడీ హార్ట్ ఫెయిలియర్ ఉన్న పేషెంట్కి ఇవన్నీ మనం సబ్సిక్వెంట్గా అంటే తర్వాత ఇంకా ప్రోగ్రెస్ అవుతుందా తగ్గుతుందా కూడా మనకు హెల్ప్ అవుతుంది 2D ఎకో స్కాన్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటే. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా మనకి, దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బీ ట్రీటెడ్. ట్రీట్మెంట్ అంటే కంపల్సరీ మెడిసినే వాడాలని లేదు. ఇనీషియల్ స్టేజెస్లో చాలా వరకు జీవనశైలి విధానాలు మార్చుకుంటే చాలా వరకు బ్లడ్ ప్రెషర్ ఇనీషియల్ స్టేజెస్లో కంట్రోల్ అవుతుంది వితౌట్ మెడిసిన్స్. సబ్సిక్వెంట్గా అడ్వాన్స్ స్టేజెస్ అయితే బ్లడ్ ప్రెషర్కి వీ నీడ్ టు కీప్ మెడిసిన్స్. షుగర్ ఇనీషియల్ స్టేజెస్ ఏమైనా షుగర్ ఉందా అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ తిన్న తర్వాత 1.5 to 2 hours తర్వాత పోస్ట్ ప్రాండల్ గ్లూకోజ్ చూడడం, HbA1c టెస్ట్ చేయడం, కిడ్నీ ఫంక్షన్ ఒకసారి క్రియాటినిన్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చేసుకుంటే. అండ్ రేర్లీ సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్ ఆఫ్ థైరాయిడ్, అట్లా ఉంటే థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వేరే మన జీవన శైలికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, అవి సాధ్యమైనంత వరకు దాని నుంచి దూరం ఉండడమే బెటర్. సో ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ ఫెయిలియర్ ఒకటి మనము చూసుకుంటే దట్ ఈస్ గుడ్ బిఫోర్ వీ హ్యావ్ హార్ట్ ఫెయిలియర్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హార్ట్ ఫెయిలియర్ ఇనీషియల్ స్టేజెస్ ఉందా లేదో మనకి ఈసీజీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2D ఎకో వల్ల తెలుస్తుంది. టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కానీ అసలు ఏజ్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఫాదర్ మదర్కి డైలేటెడ్ కార్డియోమయోపతి కానీ హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని ఈ 2 వ్యాధులు జెనెటిక్ ఉంటాయి. అట్లా జెనెటిక్ డిసీజ్ ఉందంటే 18 years నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఎవ్రీ ఇయర్ 2D ఎకో చేసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది హార్ట్ ఫెయిలియర్ డయాస్టోలిక్ కానీ సిస్టాలిక్ హార్ట్ ఫెయిలియర్ కానీ ఏ రిస్క్ ఉందా లేదో తెలుస్తుంది. జెనెటిక్ రిస్క్ లేదు, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేవంటే స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ అవన్నీ లేవు అంటే 25 to 30 years నుంచి స్టార్ట్ చేయొచ్చు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేయించుకోవడానికి. ఆల్రెడీ మనకి డయాగ్నోస్ అయింది ఫర్ సమ్ రీజన్ వేరే కారణాల వల్ల చిన్న సర్జరీ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు హార్ట్ స్కాన్ చేశారు, అప్పుడు మనకు తెలిసింది హార్ట్లో ప్రాబ్లం ఉంది అంటే కవాటాల ప్రాబ్లం కానీ వేరే ప్రాబ్లం ఉంది అంటే దెన్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి మానిటర్డ్ ఇయర్లీ. ప్రతి సంవత్సరం మనం టెస్ట్ చేయించుకోవాలి. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి కానీ అవి డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మనం చేయించుకోవాలి. బట్ నార్మల్ జనరల్ పాపులేషన్ అయితే 2D ఎకో, హీమోగ్లోబిన్ కోసం CBP అండ్ కిడ్నీ ఫంక్షన్ కోసం సీరం క్రియాటినిన్ అండ్ డయాబెటీస్ ఉందంటే రెగ్యులర్గా డయాబెటీస్ షుగర్ మానిటరింగ్ చేసుకోవాలి. దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద రిస్క్ మనకి తెలిసిపోతుంది. అండ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, ఎందుకంటే అది కంట్రోల్ చేస్తేనే మనకి గుండె రక్తనాళాలలో బ్లాకేజెస్ కానీ మన డెవలప్ అవుతున్న ఎర్లీ స్టేజెస్ ఉంటే దాన్ని ప్రివెంట్ ఆర్ టు సమ్ ఎక్స్టెంట్ రివర్స్ కూడా చేయొచ్చు. ఓకే.